తన హస్బెండ్తో కలిసి చెరుకు తోటకు వెళ్ళిన ఈ అమ్మాయికి భయంకరమైన విషయం జరిగింది. పవన్ మరియు రాధా అనే కపుల్స్ ఒక రాత్రి చెరుకు నరకడం కోసం తోటకు వస్తారు. అక్కడ వీళ్ళిద్దరూ చెరుకులను నరుకుతూ ఉండగా సడన్గా రాధా కనిపించలేదు. పవన్ ఎంత వెతికినా కనపడకపోయేసరికి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు స్పాట్కి వచ్చి సెర్చ్ చేస్తారు. అప్పుడే వీళ్ళకి రాధా ఏడుపు శబ్దాలు వినిపించి అక్కడికి వెళ్తారు. అక్కడ రాధా ఎవరో ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీ ముందు కూర్చొని నన్ను చంపేశారే అని ఏడుస్తుంది. పవన్ రాధతో ఏం జరిగింది అని అడగగా రాధ స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు ఆ లేడీ డెడ్ బాడీపై ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలా ఒక రాత్రి రాధ గణేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి తనని చంపేసింది. పోలీసులు అక్కడికి వచ్చి కనిపెట్టింది ఏంటంటే ఈ గణేష్ అనే వ్యక్తి తన వైఫ్ ఎవరితోనో పారిపోయిందని అబద్ధం చెప్పి తన వైఫ్ని చంపేసి ఈ చెరుకు తోటలోనే పాతి పెట్టేశాడు. ఇప్పుడు ఆ లేడీ ఆత్మే రాధా ఒంట్లోకి వచ్చి గణేష్ని చంపేసింది అని తెలుసుకున్న అందరికీ పెద్ద షాక్.